ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. ఒకవేళ నిజంగా మీకు సిగ్గు శరమే కానీ కొరుట్లలో కూడా నర్సింగ్ అనేది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అక్రమంగా అన్యాయంగా గెలవడం జరిగింది. నేను వాళ్ళ ఒకవేళ ఎవరైనా ఇది వాస్తవం అవాస్తవం అంటే చర్చకు సిద్ధమైతే నేను ఎక్కడికంటే అక్కడ వాళ్ళ పేర్లతో సహా మీ ముంగట పెడతా. ఇలా ప్రజలందరూ కూడా సరైన బుద్ధి చెప్పడం జరిగింది. అందుకొరకే కేసీఆర్ ఓడిపోయిండు. రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో స్థాపించారు. ఏదైతే అధికారులని సస్పెండ్ చేస్తూ వారిని అధికారికంగా ఉత్తరాలు చేస్తూ జీవో తీస్తూ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఎవరైతే ఒక ఫోన్ టాపింగ్ చేసి వాళ్ళు గెలిచిరంటే వాళ్ళు దమ్ము లేనట్టే. అందుకనే ఇప్పుడు మళ్ళీ వారు రిజైన్ చేసి ఎలక్షన్ కు రావాలి. బాగా తక్కువ విషయము. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎవరైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరో వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద కేసు ఉన్నాయన్న భయంతోనే ఇక్కడ ఈ నర్సింగ్ అన్న ఫోన్ ని హరీష్ రావు, కేసీఆర్ అటువంటి వాళ్ళు పెద్ద నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని ఓడగొట్టడం అన్నది సిగ్గుచేటు. మీకు గాజులు, మీకు చీర పంపిస్తాం, వేసుకోర్రి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం. ఆ కలకలం మళ్ళీ అటు కోర్టుల దాకా వచ్చింది. ఈ కోర్టుల నియోజకవర్గంలో నర్సింగన్న ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని పోలీసు వ్యవస్థను వాడుకొని హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ సిగ్గు లేకుండా ఒక కల్వకుంట్ల సంజయ్ గెలుపు కోసము ఇంత దిగజారుతానని చేయడము ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడమే అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. ఒకవేళ నిజంగా మీకు సిగ్గు శరమే కానీ ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ తక్షణమే ఎన్నికలు కావాలని చెప్పేసి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. నిన్న టోటల్ మన తెలంగాణ రాష్ట్రం మీడియాలో ఫోన్ ట్యాంక్ వ్యవహారం దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసేది కూడా హల్చల్ నడుస్తున్నది. అందులో ఎంతోమంది ఆఫీసర్లు మొత్తం పాల్గొనడం జరిగింది. దానిలో వాడుకొని లబ్ధి ఉంది టీఆర్ఎస్ పార్టీ. 2 సార్లు గవర్నమెంట్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రావడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు మారాల్సిన అవసరం ఉన్నది. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా దాదాపు రాష్ట్రం అంతా కుదిపేస్తున్నది. ఇప్పుడే కొత్తగా వార్త, మన కొరుట్లలో కూడా నర్సింగ్ అనేది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అక్రమంగా అన్యాయంగా గెలవడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అధినాయకులకు కానీ, ఇక్కడ గెలిచిన నాయకులు కానీ ఏమైనా చిత్తశుద్ధి, మానం మర్యాదలు ఏమన్నా ఉంటే స్వచ్ఛందంగా రిజైన్ చేసి మళ్ళా పోటీకి రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అమాయకులను చేసి మొత్తం వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులల్లా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని అధిగమిస్తూ వాళ్ళు చేసిన అన్యాయాలన్నీ తీసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీల్లో కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. దీన్ని జీర్ణించుకోలేకనే ఎన్నో ఆరోపణలు వాళ్ళు చేసిండ్రు. మొన్న ప్రజలు కూడా రానున్న ఇప్పుడు ఎలక్షన్లలో కూడా ఇప్పుడు మొన్న జరిగిన పరిణామాలు కూడా ఇప్పుడున్న రిజల్ట్లో కూడా ఏర్పడతాయి. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ గెలిచిన నాయకులు ఇప్పటికైనా రిజైన్ చేసి స్వచ్ఛందంగా మళ్ళా పోటీలో ముందుకు రావాలని కోరుతున్నాం. ఇదంతా ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో చేస్తున్నాం. అన్యాయంగా నర్సింగ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ చేసిన డెవలప్మెంట్ను చూసి ప్రజలు ఇప్పుడు ఎవరికి ఓటేస్తారో గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మారాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో దాదాపుగా నెలల కొద్దిగా ఈ వార్తలు వినడం జరుగుతుంది. మన కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దువ్వాడి నరసింహరావు గారిసుగా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇది సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో అధికారం ఏ విధంగా వచ్చిందనేది ప్రజలు అనేది గమనించలేరు. కానీ ఇప్పుడు
యావత్ తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న నాయకులకు మనము గతంలో బీఆర్ఎస్ నాయకులను సంప్రదిస్తే అంటే ఎట్లా అంటే ఒక దొంగలాగా వ్యవహరిస్తుండే. ఎందుకంటే ఎవరు చూస్తారో ఎక్కడికి వెళ్ళి చూస్తారో అన్న సారీ ఏమనుకోకూరి, దయచేసి మా ఫోన్ కానీ మనం కలవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి విషయం అక్కడ చేస్తుందంటే అరే అట్లా ఇట్లా ఉంటుంది రాబోయే అంటే అసలు విషయం ఇక్కడికి వచ్చేసింది. వాస్తవం అది. నేను వాళ్ళ ఒకవేళ ఎవరైనా ఇది వాస్తవం అవాస్తవం అంటే చర్చకు సిద్ధమైతే నేను ఎక్కడికంటే అక్కడ వాళ్ళ పేర్లతో సహా మీ ముంగట పెడతా. గతంలో ఈ ఎలక్షన్ కన్నా ముందు, ఎలక్షన్ మధ్యలో ఎలక్షన్ కన్నా ముందు ఏదైతే ఉన్నదో ప్రజలకు మనం సంప్రదిస్తే సారీ ఫోన్లు చేయకూడదు, మీకు కలుతామంటే మీరు రారి, వేరే ఫోన్ ద్వారా వల్ల మాకు మాట్లాడడం జరిగింది. ఈ ఏదైతే ఈ చెడు ఆలోచనతోటి మీరు గద్దెనెక్కిర్రు. ఇప్పుడు మా ఇద్దరు నాయకులు చెప్పినట్టు మీరు రిజైన్ చేసి ప్రజల ముందుకు రారి. ఇప్పుడు మీరు గెలిచి చూపించుర్రి. నిన్న మన జువ్వాడి నరసింహరావు గారు హరీష్ రావు మీదనే పోటీకి సిద్ధంగా అని మాట్లాడడం జరిగింది. ఒకవేళ సిగ్గు శరం ఏమైనా ఉంటే వెంటనే రిజైన్ చేసి పోటీకి రమ్మని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఏదైతే మీరు గతంలో పరిపాలించారో ప్రజలకు అందించిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఏ విధంగా అందించారంటే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు 12 తర్వాత అన్ని విధాలుగా మీకు ప్రజల ముంగడ పెడతారు. ఎందుకంటే ఎన్ని అప్పులు చేశారు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పారు కానీ ఇంత అప్పుల పాలు చేసి మీరు ఏదైతే పరిపాలించారో ఇప్పుడు మరి 100 రోజులు కాలే రేవంత్ రెడ్డి గారు వచ్చి 100 రోజులు కాలే. ఏమైంది హామీ అన్నట్టు ఏదో కుక్కకు బొరిగినట్టు గౌ అన్నట్టు ప్రతి ఒక్క నాయకుడు ఏదైతే మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, 10 సంవత్సరాలు పరిపాలించి ఇప్పటికీ సుగా మీరు హామీలు నెరవేర్చిన ఎన్నో ఉన్నాయి. లిస్టు ప్రకారం ఇట్లా పోతే 100లాది హామీలు మీరు ప్రజలకు ఇచ్చారు అని హామీలు నెరవేర్చలేరు. ఇక్కడికైనా ఇప్పుడైనా మీరు ఈ చెడు ఆలోచన మాని ప్రజల పక్షాన మీరు ఉండి కొట్లాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు స్థానిక జువ్వాడి భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గత కొద్ది రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అనేది తెలంగాణ అంతా కూడా చుట్టుముడతా ఉన్నది. ఇందులో అనేక మంది హేమాహేమిలు ఉన్నారు. వాళ్ళు పెద్ద వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒక నిరాధార ఒక చర్యగా ఉండే ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులు ఆఫీసర్స్ పట్టుబడి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల ఇవాళ మన కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జువ్వాడి నరసింహరావు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం అంటే అది చాలా ఏహనీయమైనటువంటి చర్య. ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు చేసిందంటే కేసీఆర్ గారు ప్రజలందరికీ మంచి చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని నేను తీసుకొచ్చుకుంటానే ఒక గొప్ప నమ్మకం ఉన్నప్పుడు ఈ చీటింగ్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ఇలా ప్రజలందరూ కూడా సరైన బుద్ధి చెప్పడం జరిగింది. అందుకొరకే కేసీఆర్ ఓడిపోయిండు, రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో స్థాపించారు. ఇంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఇలా ఒక మేడిపల్లి సత్యం కానీ ఇలా జువ్వాడి నరసింహరావు గారి ఫోన్లు ట్యాపింగ్ చేయడం అంటే ఒక సిగ్గుచేటు. ఇలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమైన చర్యగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి సరైన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగానే తెలియజేస్తుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపిక్ గురించి ప్రతి ప్రజానికానికి కింది స్థాయి నుంచి 10 స్థాయి ఉన్న అధికారులకు దాకా ఈరోజు తెలంగాణలో చక్కర్లు కొడుతుంది. ఫోన్ టాపిక్ గురించి ఏదైతే తెలంగాణ నాయకులు ఉన్నారో, పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ, కురుట్ల ఎమ్మెల్యే కావచ్చు, అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కావచ్చు, మరి సిద్దిపేట ఎమ్మెల్యే కావచ్చు, వీరందరూ కలిసి మా నరసింహన్న, ఓ కవ్వంపల్లి సత్యనారాయణ, ఒక జానారెడ్డి కుమారుడు, వీళ్ళందరి మీద ఫోన్ టాపిక్ మీద ఆలోచించి ఈ 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో
ఎన్ని అక్రమాలు జరిగినాయో మా కొరటలు కూడా అంత అక్రమం జరిగింది. మరి ఇకపోతే నరసింహరావు పైన ఇలా ఫోన్ టాపిక్ పెట్టుడు బాధ్యతమైన వ్యక్తిత్వం కాదు. ఇది ఏదైతే అధికారులని సస్పెండ్ చేస్తూ వారిని అధికారికంగా ఉత్తరాలు చేస్తూ జీవో తీస్తూ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఎవరైతే ఈ ఫోన్ టాపిక్ పైన చేపించారో వాళ్ళని వెంటనే ఆ ఎమ్మెల్యే పదవిలోకి రాజీనామా చేస్తూ వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్తూ ముందు ఉండి మళ్ళీ ఎలక్షన్లో నిలబడాలని నేను కోరుకుంటున్నా. మా నరసింగన్న నిర్దోషి, ఏ విషయంలో అయినా కానీ ఆయన ఇప్పటికి కూడా ఓడిపోయినప్పటికీ కూడా కురుట్ల పట్టణం, మెట్పల్లి పట్టణం, మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం ఈ అన్ని మండలాలకు 2 పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వర్క్ చేస్తూ ఏది కావాలన్నా చూసుకుంటూ ఆయన ఈ దీనితోటి 3వసారి అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు నరసింహరావు గారు. వారి రాబోయే కాలంలో వారికి ఉన్నత పదవులు ఇంకా వస్తాయని మేము మా కురుట్ల పట్టణ కాంగ్రెస్ పక్షాన మేము కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పెద్దలు నరసింహరావు గారు ఇన్ఛార్జ్ వారి ఒక ఫోను టాపింగ్ చేసి వాళ్ళు గెలిచిరంటే వాళ్ళు దమ్ము లేనట్టే. అందుకనే ఇప్పుడు మళ్ళీ వారు రిజైన్ చేసి ఎలక్షన్ కు రావాలి. మేము ఇక్కడ కాదు, మీది నుంచి కూడా ఇవే ఉన్నాయి. చిన్నోళ్ళ పెద్దోళ్ళ మేము ఏం మాట్లాడుకున్నా కానీ చిన్నగా మాట్లాడుకున్నాను మళ్ళీ మనకు తెలుపుతున్నారు. అది కోయ వరకల్లా కూడా వాళ్ళు మనకంటే ముందు వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు. మేము ఎన్నోసార్లు ఈ ఫోన్ టాపింగ్ అని మా ఫోన్ టాప్ అవుతుంటాం. ఎందుకు అవుతుందంటే మేము అనుకున్నాం, కానీ ఇంత పెద్దగా అయితే అని తెలియదు. కనుక కాంగ్రెస్ పక్షాన నరసింగన్న 4 మండలాలకు గెలవకుండా మేము గెలిచినాం, నువ్వు గెలిచినా ఓడిపోయినట్టే. ఖచ్చితంగా పనులు చేసి చూపిస్తున్నాం. నువ్వు గెలిచి ఏం పని చేసినావు, మాకేం చేసినావు? ఒక్క 25 లక్షలు ఇచ్చి నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ తిన్నాడు పైసలు. మేము ఇప్పుడు దానికి మా అన్న 28 లక్షలు పెట్టి నరసింహారావు గారు. ఇప్పుడు తక్షణమే ఆ పని చేసి చూపిస్తాం. మీరు ఏదైతే ఉంటుందో మీరు నిజంగా నిజాయితీలో పని చేసిరంటే మీ క్యాండిడేట్ మీద ఇంకోటి పెట్టింది. నేను మహిళా పక్షాన సొగరాబీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నరసింహన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపు. జై తెలంగాణ. మాకు తెలిసిన విషయం ఏంటంటే నిన్న అన్నగారు ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయము చాలా మాకు బాధాకరంగా ఉంది. అన్న గెలుస్తున్నాడు అని చెప్పేసి మేము కూడా సంతోషపడ్డాం. కానీ ఇంత ఘోరంగా చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి మేము ఇంతవరకు అనుకోలేదు. గెలిచింది ఆల్రెడీ అన్న, ప్రభుత్వం వచ్చింది మాకు ఆల్రెడీ, అన్న గెలిచి ఎమ్మెల్యేనే ఉన్నాడు. కానీ ఇది ట్యాప్ చేసి బాగా తక్కువ విషయము. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎవరైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరో వాళ్ళని అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని మేము కోరుతున్నాం. కొరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగన్న గారి ఆధ్వర్యంలో జువాడి భవన్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, గత ఎన్నికల తరువాయి నుండి నిన్నటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న విషయాన్ని చాలా వరకు అంటే నేషనల్ మీడియా వరకు కూడా వెళ్ళడం జరిగింది. కేసీఆర్ అనే వ్యక్తి మొట్టమొదలు 4 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలకు అర్థం కాకుండా 2018లో ముందస్తుకు వెళ్ళి ఆనాటి నుంచి నేటి వరకు 2 పర్యాయాలు గతంలో రత్నాకరరావు గారు చేసిన అభివృద్ధి తప్ప కొరుట్లలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఆ 2018 నుంచి పడితే 2024 వరకు 2018లో కూడా మా వద్ద 14 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఉంటే భయభ్రాంతులు వేసి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని చిన్న చితగా ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తా అని ఇక్కడ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఒక చెట్టును మొదలెడితే 2024 వరకు వారి పరిస్థితి అదే నడిచింది. 2024 లోపల రేవంత్ రెడ్డి గారి వారి అధ్యయనంలో ఇక్కడ జువాడి నరసింహరావు గారు కూడా గెలిచే పరిస్థితి ఉంటే కూడా చిన్న చిత్క లీడర్లను కూడా కేసులు, భయభ్రాంతులు, భూములపై అటాకులు, కబ్జాలు వేసి అందరినీ టీఆర్ఎస్ లో వేసుకొని ఇక్కడ వారిని ఫోన్లో ఎవరైతే మాట్లాడుతారో నరసింహరావు గారు వారందరినీ వారు భయభ్రాంతులు చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఇక్కడ ఓడగొట్టడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు మైనార్టీలకు ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది, ఇక పద్మశాలను చైర్మన్ చేయడం జరిగింది. అంటే ప్రతిదీ సబ్బండ వర్గాలకు ఇక్కడ జువాడి నరసింహరావు గారి కుటుంబం అంత ప్రజల్లో ఉన్నదన్న భయంతోనే ఇక్కడ ఈ నరసింహన్న ఫోన్ ని హరీష్ రావు, కేసీఆర్ అటువంటి వాళ్ళు పెద్ద నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని ఓడగొట్టడం అన్నది సిగ్గుచేటు. మీకు గాజులు, మీకు సీఎం పంపిస్తాం వేసుకోర్రి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కొరుట్ల నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి మేము మా పట్టణ అధ్యక్షుడు అధ్యయనంలో చెప్తున్నాం. నిన్న సవాలు విసిరినట్టుగా
కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదు అని అంటే ఇక్కడ మీ సంజయ్ గాని రాజీనామా ఎగిరి మేము మళ్ళీ ఎన్నికలకు వస్తాం, మీకు డిపాజిట్లు దక్కకుండా ప్రజలు చేస్తారో చేయరో మీరు చూడు. ఎందుకు ఎవరు వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే గతంలో మా అధినాయకత్వం కూడా గతంలో నేను నిన్న విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యేలు అనేటోళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అక్కడ బై ఎలక్షన్ వస్తుంది. నాకు కొద్దిగా గొప్ప నాకున్న సమాచారం ఇక్కడ కూడా ఈ సంజయ్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ లో పడ్డ డిస్క్వాలిఫై అవుతాడు. రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారు. అప్పుడు ఎన్నికలు మళ్ళీ వస్తాయి. ఆ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటన్నది ఇప్పుడు తెలిసొస్తుంది. మొన్న మేము గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందన్నది పద్మశాలి కళ్యాణ మండపానికి టీడీపీ వాళ్లకు 88 లక్షలు దాదాపు ఇవ్వడం జరిగింది. మైనార్టీలకు 38 లక్షలు ఇవ్వడం జరిగింది. ప్రతి పల్లెలో 10 నుంచి 15 లక్షల వర్క్ చేయడం జరిగింది. అంటే ఈ ఎలక్షన్ కూడా వచ్చడం వల్ల కొన్ని అభివృద్ధి కబుర్లు ఆపేయడం జరిగింది. కానీ నర్సింగ్ అన్న ఆనాడు నుంచి ఈనాటి వరకు ఒక్కళ్ళే ఎమ్మెల్యే ఉంటారు ఏ ప్రాంతానికైనా. కానీ ఇక్కడ సేవ చేసేందుకు 2 ఎమ్మెల్యేలు, ఇటు జువ్వాడి కృష్ణారావు గారు అటు జువ్వాడి నరసింహారావు గారు 2 పట్టణాలని వారి 2 కళ్ళుగా చూసి ఇక్కడ ఎదుగుతారు. మీరు అన్నట్టు ఆయన ఆ పార్టీ నుంచి రిజైన్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు వస్తే వాళ్ళు అసలు టీఆర్ఎస్ పార్టీని ఈ ఎంపీ ఎలక్షన్లోనే మీకు తెలుస్తుంది. 4వ తారీఖు వరకు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా, కేసీఆర్ తో సహా వీళ్ళందరూ గంపగుత్తగా చర్లపల్లి జైలుకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు డబుల్ బెడ్రూమ్ మేము స్కీమ్ ఇచ్చేస్తున్నాం, అది కేసీఆర్ తోనే ప్రారంభిస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది మేము ఖచ్చితంగా జరుగుతుంది. అది నరసింహరావు గారి నాయకత్వంలో నరసింహరావు గారితో రేవంత్ రెడ్డి గారు రిజల్ట్ జరుగుతారని ఈ రోజు గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలుసు సెలవు తీసుకుంటాను. వాస్తవానికి ఇక్కడ ఎవరైనా లీడర్ అనేటోళ్ళు రత్నాకర్ రావు గారి శిష్యులే. వారి ఓనమాలతోనే ఇక్కడ రాజకీయం మొదలైంది. వారిని చిన్న చితక కేసులు, కుటుంబ కలహాలు, భూములు కబ్జాలు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారని భయభ్రాంతులు చేసి వారిని వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జరిగింది. మళ్ళీ మా కుటుంబాన్ని మేము తీసుకుంటున్నాం. ఎవరైతే టీఆర్ఎస్ వెళ్ళి వస్తారో వాళ్ళందరూ రత్నాకర్ రావు గారి శిష్యులు. వారు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే. మనసు చంపుకొని వాళ్ళ దగ్గర సంసారం చేసినట్టు జరిగింది తప్ప కానీ వాళ్ళెవ్వరు కూడా అక్కడ మనస్ఫూర్తిగా పనిచేయలేదు.